మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సింగపూర్ టూర్కి వెళ్ళారండి. కానీ ఇది సాధారణ విదేశీ పర్యటన అయితే కాదు. ఈ టూర్ వెనక ఒక పెద్ద ప్లాన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చేటటువంటి ప్రయత్నం ఉంది అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలవుతుంది. ఈ నెల అంటే 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సుమారు 15 మంది అధికారుల బృందంతో కలిసి లోకేష్ గారు సింగపూర్ వెళ్ళారు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఎందుకు మళ్ళీ సింగపూర్? దానికి కారణం ఒకటే, ప్రపంచంలో బెస్ట్గా పనిచేస్తున్నటువంటి సిస్టమ్ను చూసి మన రాష్ట్రంలో అమలు పరచాలనేటటువంటి ప్రయత్నం. ఇది కొత్త విషయం కాదు. ఇప్పటికే ప్రభుత్వం టీచర్ల బృందాన్ని కూడా సింగపూర్ పంపించారు. అక్కడ స్కూల్స్ ఎలా నడుస్తున్నాయి, పిల్లలకు ఎలా బోధిస్తున్నారు, టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారు అన్ని స్టడీ చేసి రావటం జరిగింది. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం మంత్రుల బృందం కూడా వెళ్ళింది. అక్కడి గవర్నెన్స్ సిస్టమ్ను అధ్యయనం చేసి కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా లోకేష్ గారి టీం 3 ముఖ్యమైనటువంటి అంశాలపై ఫోకస్ చేయబోతోంది. ఎడ్యుకేషన్ సిస్టమ్, స్కిల్ డెవలప్మెంట్, ఈ గవర్నెన్స్. ఇవి 3 కూడా ప్రస్తుతం ప్రపంచంలో సింగపూర్ను టాప్లో నిలబెట్టినటువంటి రంగాలు. ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే సింగపూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రపంచంలోనే టాప్ ర్యాంక్లో ఉంటుంది. మ్యాథ్స్, సైన్స్, రీడింగ్ లాంటి విభాగాల్లో అక్కడి విద్యార్థులు వరల్డ్ స్థాయిలో రాణిస్తున్నారు. అక్కడ టీచర్స్కి ఉన్నటువంటి గౌరవం కావచ్చు, పిల్లల్లో స్కిల్స్ పెంచేటటువంటి విధానం కావచ్చు, ప్రాక్టికల్ లెర్నింగ్ విధానం కావచ్చు, డిసిప్లిన్ అక్కడ పాటించేటటువంటి డిసిప్లినరీ విధానం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరు బెస్ట్గా చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం తప్పు కాదు. ఇంట్లో కూడా అదే చెప్తారు కదా, వాడికి 90 మార్కులు వస్తున్నాయి, వెళ్ళి ఎలా చదువుతున్నాడో చూడు, వాడిని ఎగ్జాంపుల్గా తీసుకో అంటారు. అదే లాజిక్ ఇది కూడా. ఇప్పుడు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సింగపూర్ స్కిల్ డెవలప్మెంట్లో కూడా ప్రపంచంలో టాప్ దేశాల్లో ఒకటి. అక్కడ యువతకు చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి స్కిల్స్ నేర్పిస్తారు. ఏఐ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డిజిటల్ స్కిల్ కావచ్చు, ఇలా ఫ్యూచర్ టెక్నాలజీలపై ముందుగానే ట్రైనింగ్ ఇస్తారనమాట అక్కడ సింగపూర్లో. అందుకే అక్కడ నిరుద్యోగం చాలా తక్కువగా ఉంటుంది, టాలెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే మోడల్ని ఏపీకి తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది అని విశ్లేషకులు చెప్తున్నారండి. మరి ఇంకో పెద్ద అంశం ఏంటంటే ఈ గవర్నెన్స్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వాట్సాప్ గవర్నెన్స్ అమలు చేస్తున్నారు. చాలా సేవలను ప్రజలకు ఫోన్లోనే అందించేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. కానీ సింగపూర్లో ఈ డిజిటల్ గవర్నెన్స్ ఇంకో లెవెల్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. ఒకే డిజిటల్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వ సేవలు అందించడం, సురక్షిత డేటా వ్యవస్థ అనేది క్రియేట్ అవడం, ఫాస్ట్ సర్వీసెస్, అవన్నీ కూడా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. అందుకే మన రాష్ట్రంలో ఇంకా ఏ రంగాల్లో టెక్నాలజీని ఉపయోగించవచ్చు అనే దానిపై కూడా ఈ బృందం స్టడీ చేయబోతోంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, గతంలో కొందరు సింగపూర్పై విమర్శలు చేసిన ప్రపంచ స్థాయిలో మాత్రం ఆ దేశం ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, గవర్నెన్స్ రంగాల్లో కావచ్చు, టాప్లో ఉందన్నమాట. అందుకే ఇప్పుడు మంచి వ్యవస్థలను కాపీ కాదు, మన పరిస్థితులకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేయాలి. ఈ ఆలోచనతోనే ఈ టూర్ అనేది జరుగుతోంది. ఇది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి మాట. ఈ టూర్ వెనుకున్నటువంటి అంతరార్థం కూడా అదే. ఇక ఈ టూర్ తర్వాత టీచర్లతో సమావేశాలు జరుగుతాయి, కొత్త విద్యా విధానాల మీద డిస్కషన్స్ ఏర్పాటు చేయబడతాయి, యువతకు స్కిల్స్ ట్రైనింగ్ పై ఒక అవగాహన తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఉంటుంది, కొత్త అకాడమిక్ మార్పులు కూడా మన దేశంలో జరగబోతున్నాయి, మన స్టేట్లో. ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఒక సమాచారం ఉంది. అంటే మొత్తానికి ఈ సింగపూర్ టూర్ కేవలం విదేశీ పర్యటన కాదండి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఒక స్టడీ చేసి, అంటే ఒక మిషన్ అనమాట, స్టడీ మిషన్ అని చెప్పొచ్చు దీన్ని. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? సింగపూర్ మోడల్ని ఏపీలో అమలు చేస్తే ఉపయోగం ఉంటుందా,
లేదా ఇది కేవలం పబ్లిసిటీ మాత్రమేనా? కామెంట్లో మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి డీప్ అనాలిసిస్ వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. తిరిగి తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.